ఈత రాదు కనుక వీళ్ళు అమ్మ కడుపు గల రాళ్ళ గీతలు నేర్పుతున్నారు వీళ్ళు. ఆడదాకా వచ్చి ఆగిందనమాట ఎవరు. మూడో ప్రశ్న బస్ ఎట్ట పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? బస్సు పైన తిరుగుతుంది. ఎవరు చెప్పారు? కాదే కాదు కండక్టర్ రైట్ రైట్ అంటే తిరిగితే ఉండయి. నాలుగో ప్రశ్న. ఈ ప్రశ్నకు మీరు ఇద్దరు జవాబు చెప్పారనుకో ఇద్దరు గెలిచినట్టే. మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి. ఓడిపోతే నేను గెలిచినట్టు కదా. మీ ఇద్దరు నేను చేసుకుంటా. ఏంది ముండలెక్క? అదే మిషన్ తిరిగితే పిండి మీకు వెళ్ళిపడాలి అంతేగా. పోయేసుకోపో. వేస్తానా? పోయేసుకోపో. ఇంతకంటే చెడిపోయేది ఏముంటది? నిలబడేస్తున్నా కూర్చొని ఇస్తున్నా. నిలబడేస్తున్నా కూర్చొని పోతా పోతా వేసుకుందాం పోరాదు. అసలు ఎట్టేసుకుంటే నీ అమ్మ కడుపు మాడని. ఎందుకబ్బా తెల్లారుజామున అంత కోపడతావు? నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు కూడా కూర్చొని వేసుకుందామా? అదే అంత దూరం ఎవరు ఈ ఎదవలు కేడిస్తే సరే వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? ఎవరు? నా మొగుడు ఎవరు? నీ మొగుడా? నీ మొగుడు లిస్టు మాకు తేలుద్దా? ఎవరు అని చెప్పాలి, ఏ బాధ అని చెప్పాలి. ఎవరో ఉంటారబ్బా. ఇప్పుడు అర్థమైంది మనకి. నీ మొగుడు మయ్యా. మేకంటే ముందు ఇంకా 36 మా గుర్తున్న వరకు చెప్పాము. మా గుర్తు లేదు మేమేం చెప్పాం. సరేలే కానీ ఈ అబ్బాయి మీ పెద్ద అబ్బాయ? మేకలు పిలిచినట్టు పిలుస్తుంది. ఈ అబ్బాయి మీ పెద్ద అబ్బాయ? పెద్ద అబ్బాయ మాడ నిద్ర లేచిన కానీ నీ కొంప చుట్టూ తిరుగుతుంటే మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిలు ఎట్టుంటారు? మీ రెండో అబ్బాయ? మాకు రెండో అబ్బాయి. పెళ్ళాని కానీ పెళ్ళ ముఖం చూడొచ్చేవాటిది ఈ అమ్మ కడుపు కాల. ఏం చెప్పారు పంతులు గారు? నువ్వు నా మొగుడివా? కుదిరినంత మాత్రం కుదరాలా? ఎవరు పాత్రలు గుర్తొచ్చారు ఈ ముండకి. కళ్ళు కనపట్ల, చెవులు వినపట్ల. ఎక్కువగా బ్యాటింగ్ చేసే పరిస్థితి ఎవరు పరిస్థితి అయినా చివరికి ఎక్కనే ఉంటారు. అమ్మ చిత్ర